హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి. సార్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద వెహికల్స్ ఇస్తున్నాను. రూమ్ ముందు పెట్రోల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. వోక్స్ వ్యాగన్ వెంటో సార్, హైలైన్ వేరియంట్, సెకండ్ ఓనర్ బండి, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్ బండి. ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు సార్. 62,000 కిలోమీటర్లు తిరిగింది. నెక్స్ట్ సర్వీస్ 64,000 కిలోమీటర్లకి సర్వీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా 2,000 తిరిగి సర్వీస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను చేపించి పంపిస్తాను సార్. ఇక్కడ మీకు ఎటువంటి పెట్టుబడి అయితే లేదు బండికి. 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్, సెకండ్ ఓనర్ బండి, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. రెండింటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఒకసారి నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. బండి అయితే చూసుకోండి, చూసుకోవచ్చు. వైట్ కలర్ వెహికల్ సార్. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. ఢిల్లీ బండి, ఢిల్లీలో ఉంది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది సార్. ఎల్ఐ వీల్స్ వస్తాయి బండికి అయితే చూసుకోవచ్చు. టైర్లు వచ్చేసి ఒక 30-40% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సార్. ఎల్ఐ వీల్స్ ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకోండి, టైర్లో ఒక 30-40% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎల్ఐ వీల్ ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్ బండికి. వైట్ కలర్ బండి, అక్కడక్కడ టచ్అప్లు అనేది కామన్ సార్. బంపర్కి అయితే టచ్అప్ అనేది కామన్. ఏ బండికైనా టచ్అప్ పడకుండా అయితే బండి ఉండదు. చూసుకోవచ్చు. వోక్స్ వ్యాగన్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్ బండి. చూసుకోవచ్చు. పెట్రోల్ బళ్ళు తక్కువ రేట్లో అడుగుతున్నారు. తక్కువ రేట్లో ఉంది. కంటైనర్ ఛార్జ్, కమిషన్ అన్నీ కలిపి ఇస్తాను సార్ ఈ బండికి అయితే. ఎన్ఓసి కూడా అందులోనే ఇంక్లూడెడ్. చూసుకోవచ్చు. హైదరాబాద్కి అయితే డెలివరీ ఇస్తాను. చూసుకోవచ్చు. ఒక 30-40% టైర్ పర్సెంటేజ్ ఉంది. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్. చూసుకోవచ్చు. మ్యాక్సిమం మొత్తం ఒరిజినల్ గ్లాసులు, ఒరిజినల్ డోర్లు, పిల్లర్స్ కానీ పంచింగ్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా 100కి 70-80% సీట్ కవర్లు ఉండడం జరిగింది. ఆమ్రెస్ట్ వస్తుంది బండికి. చూసుకోవచ్చు. పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంతా జెన్యూన్ సార్. బండి అయితే జెన్యూన్ ఉంది. పెట్రోల్ వెహికల్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, హైలైన్ కాబట్టి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్. కంపెనీ మ్యూజిక్ ప్లేయరు, నార్మల్ ఏసీ, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. చూసుకోవచ్చు. 5 గేర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండి. 4కి 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్. చూసుకోవచ్చు. 2012 4వ నెల. టైర్ పర్సెంటేజ్ తీసుకోండి. 4కి 4 30-40% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సార్. సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు. హెడ్ ల్యాంప్స్ కూడా 100కి 70-80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బాగున్నట్టు చూసుకోవచ్చు. 62,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రేటింగ్ సార్. ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు బండి. పెట్రోల్ బళ్ళు ట్యాంపరింగ్ అయితే ఛాన్స్ ఉండదు సార్. చాలా తక్కువ తిరుగుతాయి. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. చూసుకోవచ్చు. ఏసీ అయితే చిల్డ్ ఉంది సార్. ఏసీ చిల్డ్ ఉంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది. చూసుకోవచ్చు మీరైతే. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది సార్. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. చూసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్ ఉంటుంది. లాక్ అన్లాక్ వస్తుంది బండికి. చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సార్. తక్కువ బడ్జెట్లో ఉంది. కంటైనర్, కమిషన్ ఛార్జ్ అన్నీ కలుపుకొని చెప్తాను రేట్ అయితే. సీట్ కవర్లు కూడా 100కి 70-80% సీట్ కవర్లు ఉండడం జరిగింది. లెదర్ సీట్ కవర్లు అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. మిస్ చేసుకోవచ్చు సార్ బండి అయితే. క్లచ్ అయితే చాలా అంటే చాలా లైట్ ఉంది. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్స్ ఎటువంటి నాయిస్ అనేది లేదు. గేర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. కంప్లైంట్ కూడా లేదు సార్. నేను ఇంజిన్ ఆయిల్ అవన్నీ చేంజ్ చేయించి పంపిస్తాను సార్. మీకైతే జనరల్ చెకప్ చేయించి సార్ చూపిస్తాను ఇంజన్ కూడా. భయ్యా చూసుకోవచ్చు. యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ సార్. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంజన్ చూసుకోండి సరే. మీకు షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తాను. స్టిక్కర్ ఉంది. 64,000 కిలోమీటర్లకి నెక్స్ట్ సర్వీస్ చేయించుకోవాలి సార్. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీస్ అనేది 64,000 కిలోమీటర్లు చేయించుకోవాలి. చాయిస్ నెంబర్ కూడా ఉంది, చూసుకోండి. షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. యాప్రాన్స్ చూసుకోండి. కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఇంజిన్ అయితే సీల్డ్ ఉంది సార్. కొత్త ఇంజిన్ ఎలా ఉంటుందో అలా ఉంది. బ్యాటరీ కూడా కొత్తది. ఎటువంటి డ్యామేజ్ కానీ కంప్లైంట్ కానీ లేదు బ్యాటరీ నుంచి. ఏబిఎస్ చూసుకోవచ్చు. స్టిక్కర్స్, కంపెనీ స్టిక్కర్స్ చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ లేదు. రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్.
లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోండి, కంపెనీ పేస్టింగ్. బానెట్ డోర్ కూడా ఒరిజినల్, చేంజ్ అనేది కాలేదు, చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఉంది. అదే చాలు గురు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్, పర్ఫెక్ట్ ఉంది, చాలా స్మూత్ ఉంది. ఇంజిన్ ఆన్లో ఉన్నట్టు కూడా తెలియదు అనమాట మీకు. నందగారు భయ్య చూసుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే. ఈ కార్ వచ్చేసి 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్, వోక్స్ వ్యాగన్ వెంటో సార్, హైలైన్ వేరియంట్. దీని ధర వచ్చేసి కేవలం ఎన్ఓసి, కమిషన్, కంటైనర్ ఛార్జ్ హైదరాబాద్ వరకు మొత్తం కలిపి 2,50,000 అయితే ఇప్పించడం జరిగింది సార్ ఢిల్లీలో. 2,50,000 విత్ ఎన్ఓసి, కమిషన్ ఇంక్లూడెడ్, కంటైనర్ ఛార్జ్ కూడా సార్. 2,50,000 మాత్రమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్కి కాల్ చేయండి. ఇది వచ్చేసి ఫైనల్ రేట్ 2,50,000 అనేది ఫైనల్ రేట్ సార్. ఓకే సార్.